అయితే ఇవ్వు, నాన్నగారికి ఇస్తాను. నేను ఇవ్వను. ఇవ్వకపోతే తంతా. పెద్ద మగాడి బయలుదేరు. ఏమిటిది? రాముగారి డైరీ నాన్న. ఎక్కడిది? ఇక్కడ దొరికింది. ఏమిటి డాడీ? ఏమిటిది? వస్తానండి. నైస్. సార్ మీరా? ఏమిటి సార్ మీరెక్కడికి వచ్చారేంటి? నేను పేషెంట్నే బాబు. అదేమిటి సార్ ఫోన్ చేస్తే నేనే వచ్చామనిగా. ఎవరి దగ్గరికి వస్తే ఏముందిలే బాబు, ఆ గౌరవం ఉంటే చాలు అంతే. చెప్పండి సార్, స్వప్న ఎలా ఉంది? ఏమిటండి ఇది? అతను ముందే పెళ్ళయిందా? వదిలే బాబు, అదంతా ఒక పీడకల. బాబు నేనొక్క మాట అడుగుతాను, చెప్తావా? అడగండి. స్వప్నం నిజంగా ప్రేమించావా? మరెందుకయ్యా ఆ మాట చెప్పలేదు? దురాశ అవుతుందనుకున్నాను. పోనీ స్వప్న నిన్ను ప్రేమించిందనైనా నీకు తెలుసా? మొన్ననే విజయ్ ద్వారా తెలుసుకున్నాను. చూశావా బాబు, నువ్వు స్వప్నని కావాలనుకున్నావు, స్వప్న నిన్ను కావాలనుకుంది. మీ ఇద్దరిని నేను కావాలనుకున్నాను, కానీ ఎవరికి ఎవరూ కాకుండా పోయాం. అయినా ఇప్పటికీ ఒకరికి ఒకరు ఉన్నారనే అనుకుంటాను. బహుశా నీకోసమే ఇంకా స్వప్నగా మిగిలిపోయిందనుకుంటాను. బాబు జరిగిన పొరపాటంతా నాది. పక్కనే రాముణ్ణి పెట్టుకుని దేవుడి కోసం వెతికాను. ఈ రాముడే నా స్వప్నకు ఉన్న దేవుడని తెలుసుకోలేకపోయాను. నీకు తెలుసు బాబు, ఇంతవరకు నేను ఎవరు ఏదడిగినా చేశానే గాని
ఎవరిని ఏది అడిగి తీసుకోలేదు. మొదటిసారిగా చివరిసారిగా నిన్ను అడుగుతున్నాను, నా బిడ్డకు జీవితాన్ని ప్రసాదించు బాబు. నే చేసిన పొరపాటు నేను బ్రతికుండగానే సరిదిద్దుకున్నా అన్న తృప్తితో నన్ను పోని. ఇదొక్కటే బాబు నేను కోరుకునేది. ఈ ఒక్క సహాయం చేస్తే నేను నీకు రుణపడి ఉంటాను. ఆలోచించు బాబు. ఇప్పుడు చెప్పొద్దు, నేను మళ్ళీ కలుస్తాను. బాగుంది, చాలా బాగుంది. కాశీ మజిలీ కథలా ఉంది. నువ్వు ప్రేమిస్తున్నట్టు అతనికి తెలియదు, అతను ప్రేమిస్తున్నట్టు నీకు తెలియదు. నిజం చెప్పాలంటే మీ ఇద్దరు ప్రేమికులు కాదే, పిరికి వాళ్ళు. ఇంతకీ ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, ఇది ఒకందుకు మంచిదే అనుకుంటున్నాను. రాముతో మాట్లాడి అతని అభిప్రాయం ఏమిటో తెలుసుకుని ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ. హలో పద్మగారా, రండి. ఏమిటి ఇలా వచ్చారు? రాము గారి కోసం. ఉన్నారా? వారి గదిలో చూసారా? చూశాను. లేరే? అయితే వెళ్ళిపోయి ఉంటారు. థ్యాంక్ యూ. వస్తానండి. కూర్చోండి. లేదు, వస్తానండి, పర్వాలేదు. ఏమిటి చాలా హడావిడిగా ఉన్నారు? ఏమిటిది? మా ప్రేమ గుర్తు, కాబోయే మా పెళ్లికి లాంఛనం. వారే ఆర్డర్ ఇచ్చి చేయించారు. ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుంది. పెళ్ళెప్పుడు? త్వరలోనే. వెళ్ళొస్తాను. ఓ సారీ, వీరు డాక్టర్ స్వప్న. నమస్కారం అండి. నైస్ టు మీట్ యూ. థ్యాంక్స్ అండి. వస్తాను, వెళ్ళొస్తాను. ఏమిటి ఎందుకులా అయిపోయావు? నీ జీవితం ఏమిటో కానీ ఎప్పుడూ నువ్వు రైలు వెళ్ళిపోయిన తర్వాతనే ప్లాట్ఫామ్ మీదకి వస్తావు. ఆ పిల్ల పద్మ మానసికంగా దెబ్బతింది. నిజం చెప్పాలంటే చచ్చిపోవలసింది. ఆ అమ్మాయిని మనిషిని చేయడానికి రాముడు ప్రాణం పోశాడు, మనసిచ్చాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. చెప్పు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? అబ్బా, మీకోసం తిరగలేక చచ్చాను. ఈ ఉంగరం చూసారా? మీరు ఆర్డర్ చేసిన డైమండ్ రింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. రండి. పద్మ, నీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడాలి. అలాగే. మీ స్థానంలో నేనే కాదు, ఎవరున్నా రుణం తీర్చుకోమనే చెప్తారు. పద్మ. అవునండి, లోకంలో ఇంతకాలం నేనొక్కదానే దురదృష్టవంతరాలు అనుకునేదాన్ని. ఇప్పుడు నాకన్నా దురదృష్టవంతరాలు ఇంకొక ఆమె ఉందని తెలుసుకున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు ఆమెను పెళ్లి చేసుకోవడమే న్యాయం.